అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆయన అనేది ఇదంతా ఒక భక్తుల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది ఈ ప్రచారం ద్వారా. కల్తీ జరగలేదు, ఏమీ జరగలేదు. నా హయాంలో తప్పు చేసి ఉంటే నేను ఎందుకు కోర్టుకు వస్తాను? ఒకవేళ కల్తీ కనుక దర్యాప్తు చేయాలంటే అంతకుముందు కూడా టైంలో కూడా దర్యాప్తు చేయాలా అనేది ఆయన చేస్తున్న డిమాండ్. వెంకటకృష్ణ, మీకు ప్యానల్ వంటి పెద్దలందరికీ నమస్కారాలు. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది 2019 నుంచి 2024 వరకు. అవును. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక ధార్మిక క్షేత్రాన్ని ఒక ధనార్జన క్షేత్రంగా మార్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ధార్మిక క్షేత్రాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ధార్మిక క్షేత్ర పవిత్రతని దిగజార్చే విధంగా వ్యవహరించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. అయ్యా సుబ్బారెడ్డి గారు, 2019 నుంచి 24 వరకు మీ హయాంలో సంస్కరణలు తెచ్చారా? ఏం సంస్కరణలు తెచ్చారయ్యా? అధ్యక్షులుగా ప్లాస్టిక్ నిషేధించారు. టీటీడీ ఆస్తులపైన శ్వేతపత్రం విడుదల చేశాం. అటు కాదన్నా, నేను ఒకటి చెప్తున్నా. అయ్యా సుబ్బారెడ్డి గారు, మీరు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు మూల విరాట్ దగ్గర, స్వామివారి మూల విరాట్, కొన్ని కోట్ల మంది హిందువులు ఆరాధ్య దైవంగా కులదైవంగా కొలిసే వెంకటేశ్వర స్వామి మూల విరాట్ పక్కనున్నటువంటి రాములు వారి వేలు తెగిపోతే ముహూర్తం చూడకుండా దాన్ని సంప్రోక్షణ చేసి పూజ చేయాలని చెప్పి వైకానక ఆగమ పద్ధతిలో పూజారులు చెప్తుంటే, మన శాస్త్రాలు చెప్తుంటే నిద్రపోయావా నువ్వు? నిద్రపోయావా? స్వామివారి పట్ల అంత అపచారం చేసినట్టు నువ్వు అసలు స్వామివారి గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు కానీ నీ పార్టీకి కానీ ఎవరికి లేదు. ఇప్పుడు మీరు చెప్పిన విషయం చెప్తే బయట కాదు. మీరు చెప్పిన విషయం సుబ్బారెడ్డి గారికి తెలియాలని ఏముంది? అక్కడున్న అర్చకులకి లేకపోతే ఆ పండితులకు వాళ్ళకి కదా తెలియాలి, వాళ్ళు కదా ఆయనకి చెప్పాలి. తెలిసి చెప్పితే పట్టించుకోలేదు కదా వెంకటకృష్ణ. చెప్పారా? పండితులు తెలిసి ఇది అపచారము చెప్పితే చెప్పారు. నేను ప్రూవ్ చేయమంటారా చెప్పండి? సుబ్బారెడ్డి డిబేట్లో కూర్చోమని చెప్పండి, నాతో సుబ్బారెడ్డి గారిని డిబేట్లో కూర్చోమని చెప్పండి, నేను ప్రూవ్ చేస్తాను. చెప్పినా కూడా పట్టించుకోలేదు. 3.5 సంవత్సరం అట్లే వదిలేశారన్న దేవుణ్ణి. ఎంత అపచారం తెలుసా అది? ఏదైనా మీరు ఎవరైనా ఆగమ పండితులను అడగండి, చెప్తారు. వేలుకి తెగిపోయినటువంటి విగ్రహాన్ని పూజలు చేయకూడదన్న. అది కూడా స్వామివారి మూల విరాట్ ముందున్నటువంటి రాముడి వాళ్ళు వేరన్నది. అవునులే, ఇంత ముందు మేము వచ్చిన తర్వాత ఇమీడియట్గా చేసాం దాన్ని. అంటే ఎందుకు చెప్తున్నా అంటే వారు చేసినట్టు చేష్టలు భక్తులకు తెలవాలా. అయ్యా సుబ్బారెడ్డి గారు, 5,000 కోట్ల రూపాయలు స్వామివారి డిపాజిట్స్ నుంచి భక్తులు సమర్పించిన కానుకల నుంచి నీ ఏపీ స్టేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయలేదా? అవునా కాదా చెప్పండి. 2020 ఆగస్టులో జరిగినటువంటి ధర్మకర్తల మండలిలో దీని మీద నిర్ణయం తీసుకోలేదా మీరు? అలాగే స్వామివారి ఖజానా నుంచి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి 100 కోట్ల రూపాయలు బదలాయించడం నిజం కాదా? మీ హయాంలో మొత్తం టీటీడీ తీసుకుంటే బోర్డు రెజల్యూషన్స్ని దాచిపెట్టడం నిజం కాదా? ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకయ్యా? మీరు నిష్పక్షపాతంగా పనిచేస్తుంటే, మీరు ధార్మిక క్షేత్రంలో ధర్మంగా పనిచేస్తుంటే, ధార్మిక క్షేత్రంలో తీసుకునే ధర్మకర్తల మండలిలో తీసుకుంటే నిర్ణయాలన్నీ ఎందుకు దాచిపెట్టారు? మేము మొత్తం వెబ్సైట్లో పెడుతున్నాం, మీరు ఎందుకు పెట్టలేదు? కారణం ఏమిటంటే 18/6/2023 సుబ్బారెడ్డి గారు దీనికి సమాధానం చెప్పండి. 18/6/2023 పరకామంలో దొంగలించినటువంటి రవికుమార్ ఆస్తుల్ని టీటీడీ బోర్డు టేబుల్ ఎజెండా కింద తీసుకొని వచ్చి, మామూలుగా ఎవరన్నా స్వామివారికి ఆస్తులు రాసేయాలంటే పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలి. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అబ్జెక్షన్స్ సజెషన్స్ వచ్చిన తర్వాత మాత్రమే మేము ఆస్తులు తీసుకునే అవకాశం టీటీడీకి ఉంది. ఎండోమెంట్లో కూడా అదే రూల్ వర్తిస్తుంది. మీరెందుకు డీవియేట్ చేశారు రూల్ని? మీరెందుకు డీవియేట్ చేశారు? సుబ్బారెడ్డి గారు దీనికి సమాధానం చెప్పండి. ఎందుకు దొంగని దాతగా ఎందుకు చేశారు? దానికి ఆయన చెప్తున్నది ఏంటి? పరకామణిలో ఏం జరిగిందో నాకు తెలియదు. అతని విషయంలో ఏదో మామూలుగా కానుకలు ఇస్తే, అందరూ కానుకలు ఇస్తే ఎలా తీసుకుంటామో అలాగే తీసుకున్నామని చెప్తున్నాడు ఆయన. ఏందన్నా తెలీదు? ఏంది తెలియదునా? 14 కోట్ల రూపాయలు రిజిస్టర్ వాల్యూ